నమస్కారం మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రభావితం చేసిన ద 5 క్లబ్ పుస్తకం గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం ప్రధాన సందేశం ఏమిటంటే, మీ జీవితాన్ని మార్చాలంటే మీ ఉదయాన్ని మార్చండి. చాలామంది విజయవంతమైన వ్యక్తులు ఉదయం 5 గంటలకు లేస్తారు. ఎందుకంటే ఆ సమయం ప్రశాంతంగా ఉంటుంది, దృష్టి మరల్చే అంశాలు తక్కువగా ఉంటాయి, మనస్సు స్పష్టంగా ఉంటుంది. కథ యొక్క ముఖ్యాంశం: ఈ పుస్తకంలో ఒక వ్యాపారవేత్త, ఒక కళాకారిణి మరియు ఒక కోటీశ్వరుడు ఉంటారు. ఆ కోటీశ్వరుడు వారికి జీవిత విజయానికి ఒక రహస్యం చెబుతాడు. ఉదయం 5 గంటలకు లేచి మొదటి గంటను మీ వ్యక్తిగత అభివృద్ధికి కేటాయించండి. అతను దీనిని విక్టరీ అవర్ అని పిలుస్తాడు. 20-20-20 నియమం: ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య ఒక గంటను 3 భాగాలుగా విభజించాలి. మొదటి 20 నిమిషాలు మూవ్ వ్యాయామం. శరీరాన్ని కదిలించండి. జాగింగ్, యోగా, నడక వ్యాయామం. ఇవి రక్త ప్రసరణను పెంచి మెదడును చురుకుగా చేస్తాయి. తర్వాతి 20 నిమిషాలు రిఫ్లెక్ట్ ఆలోచన. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన, జపం, కృతజ్ఞత భావం చేయండి. ఇది మనస్కు ప్రశాంతతను ఇస్తుంది. చివరి 20 నిమిషాలు గ్రో అభివృద్ధి. ఈ సమయంలో పుస్తకాలు చదవండి, కొత్త విషయాలు నేర్చుకోండి, నైపుణ్యాలను పెంచుకోండి. రోజుకు 20 నిమిషాలు నేర్చుకుంటే ఏడాదికి గొప్ప మార్పు వస్తుంది. 4 ఇంటీరియర్ ఎంపైర్స్ రచయిత ప్రకారం మనం 4 రంగాలలో ఎదగాలి: మైండ్సెట్ ఆలోచన విధానం, హర్ట్ సెట్ భావోద్వేగాలు, హెల్త్ సెట్ ఆరోగ్యం, సోల్ సెట్ ఆధ్యాత్మికత. ఈ 4 సమతుల్యంగా ఉంటేనే సంపూర్ణ విజయం సాధించగలం. చిన్న అలవాట్లు ఓ పెద్ద ఫలితాలు. రోజూ చిన్న చిన్న మంచి అలవాట్లు కొనసాగిస్తే పెద్ద విజయాలు వస్తాయి. ఉదాహరణకు, రోజూ 10 పేజీలు చదవడం, 15 నిమిషాలు ధ్యానం, నిమిషాలు వ్యాయామం. ఇవి సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. పుస్తకం చెప్పే ముఖ్యమైన పాఠాలు: త్వరగా లేవండి. ఉదయం మొదటి గంటను మీ అభివృద్ధికి కేటాయించండి. శరీరం, మనస్సు, ఆత్మను అభివృద్ధి చేయండి. ప్రతిరోజూ నేర్చుకోండి. చిన్న అలవాట్లను నిరంతరం కొనసాగించండి. ముగింపు: ద 5 క్లబ్ పుస్తకం మనకు ఒక గొప్ప సూత్రాన్ని నేర్పుతుంది. ప్రతిరోజూ ఉదయం గెలిస్తే జీవితాన్ని గెలవగలరు. ఉదయం 5 గంటలకు లేచి 20-20-20 నియమాన్ని పాటించి మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకురావచ్చు. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Own your morning. Elevate your life. Person with praying hands, book sparkles.